ఎస్ఆర్ఎంఎస్ కి స్వాగతం. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ దుర్గానగర్ లేఅవుట్ కాలనీలోని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాలనీ వాసుల భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సౌకర్యార్థం స్పీడ్ బ్రేకర్లు, కాలనీ అంతటా అమర్చిన ఆడియో సిస్టమ్, మండపం నిర్మాణ పనులను శుక్రవారం కాలనీ వాసులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రజల భద్రత, సౌకర్యం, అభివృద్ధి మా మొదటి ప్రాధాన్యత అని ప్రతి కాలనీలో ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మీ అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చడమే తన బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొని ఎమ్మెల్యేను అభినందించారు. శాసనసభ్యులు మకర్ సింగ్ గారి ఈ యొక్క కార్యక్రమం అమోఘంగా నడిపిస్తున్నందుకు మాకు చాలా సంతోషం. కొంచెం చేసుకున్నాం. భద్రతా దృష్ట్యా, సెక్యూరిటీ దృష్ట్యా, అలాగే ఆడియో సిస్టమ్ అంటే కాలనీ మొత్తానికి ఒక అవేర్నెస్ లాగా, ఒక సంస్కృతి ప్రతిబింబించేలాగా ఆడియో సిస్టమ్, ఒక 24 స్పీకర్స్ తోటి ఆడియో సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈ మండపాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఒక పోరాటంగా తీసుకొని మరి మన కాలనీ నుంచి ఒక ఎమ్మెల్యేగా ఈ యొక్క రామగుండానికి మన భగవంతుడి దయ వల్ల ఎన్నికైన ఈ యొక్క రామగుండాన్ని అత్యద్భుతంగా అనతి కాలంలోనే మరి 5 సంవత్సరాలుగా 10 ఏళ్ళలో చేయాల్సిన పనిని కేవలం 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే మరి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు మనం ఎంతో గర్వపడాలి. ఎందుకంటే అభివృద్ధి అనేది ఎంత చేస్తే ఎంత కష్టం ఉంటుందో తెలుసు. మరి గతంలో జరిగి కని వినని ఎరగని ఒక అభివృద్ధి రోజు జరుగుతుంది. ఇది ఆదర్శవంతమైన కార్యక్రమం. ఒక కెమెరా 100 మంది పోలీసులకు సమానం అని బయట మేము అందరికీ చెప్తా ఉంటాం. ఒక కెమెరా 100 మందికి సమానం అయితే ఇప్పుడు మీరు ఎన్ని కెమెరాలు పెట్టండి, ఎన్ని వందల మంది పోలీసులను మీరే నియమించుకున్నారు అనేది నిజంగానే 23 కెమెరాలు అంటే 2000 మంది పోలీసులు మీ కాలనీని కాపలా వస్తున్నట్టు లెక్క. నిజంగానే ఇది చాలా ఆదర్శవంతమైన ప్రోగ్రాం. దీన్ని ప్రోత్సహించినందుకు ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కాలనీ వాసులకు కూడా దీన్ని ఒక ముందుండి చేసుకున్న దానికి మీరు మిగతా కాలనీలకు ఆదర్శంగా నిలబడ్డానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దీన్ని ఇదే విధంగా ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఒక రిక్వెస్ట్ అంటే మీరు ఒక మాట చెప్పండి, బలవంతంగా మేము మిగతా కాలనీలలో కూడా దీన్ని ఆదర్శవంతంగా తీసుకుని ఎందుకంటే ఆ సమస్య అనేది మనకు ఏది చెప్పిరాదు. ఇప్పుడు కెమెరాలు ఉండడం వల్ల మనకు ఉన్నటువంటి ఈ కాలనీలో ఎవరైనా స్ట్రేంజర్స్ అంటే కొత్త వాళ్ళు వచ్చినా లేకుండా అనుమానాస్పదంగా కనపడ్డా కానీ ఎవరు ఎప్పుడు చూడరు, మనకు రికార్డ్ అయి ఉంటుంది. దాని వెంటనే మనం ఇమ్మీడియట్గా మేము స్పందించడానికి అవకాశం ఉంటుంది. ఆ స్పందించే అవకాశం దీన్ని ఇంకోటి కాలనీ వాసులకు దీని ఆర్గనైజర్స్ ఇంకొకటి అంటే పెట్టడంతో పాటు కాకుండా దీనికి బ్యాకప్ కనీసం ఒక నెల రోజులు కానీ ఒక 15 రోజులు కానీ స్టోరేజ్ ఉండే విధంగా చేసుకోవడం ఒకటి. దాన్ని మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్కడెక్కడ అవుతాయని మా వాళ్ళని కూడా మేము రెగ్యులర్గా వచ్చి చెకప్ చేసేటువంటి ఏర్పాటు